శ్రీనివాసరావు గారు అయితే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వము, పవన్ కళ్యాణ్ గారిది ప్రధాని మోదీ గుర్తించారు కాబట్టే ప్రమాణ స్వీకారం రోజు రాబోయే రోజుల్లో వీళ్ళు దిక్సూచి కాబోతున్నారన్న ఒక సిగ్నల్ ఇచ్చారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఒక తుఫాన్, చూడ్డానికే సైలెంట్గా ఉన్నాడు, తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు అంటూ కూడా కితాబు ఇవ్వడం జరిగింది. మరి స్టార్ క్యాంపెయినర్గా రంగంలోకి దిగబోతున్నారు. మరి సేనాని సత్తా గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? అదే మనకి మెయిన్ థింగ్ ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రూవెన్ లీడర్, ప్రూవెన్ ఓట్ క్యాచర్, కన్ఫర్మ్. దానికి ఏం ఆర్గ్యుమెంట్ లేదు. ఆయన మంత్రి, డిప్యూటీ సీఎం అవ్వాక ఎలా చేస్తారో ఇంకా టైం ఉన్నది, టైం అసెస్ చేస్తారు. చాలా కేర్ఫుల్ గా చేయాలి. ఏంటంటే పదవి రాగానే అది ఆయనకున్న వాల్యూ ఆయన కాపాడుకోవాలి. ఏమన్నా చాలా మంది పదవులో రాగానే స్పాయిల్ అయిపోతారు. ఈయన ఎలా చేస్తారు, ఇంకా టైం ఉన్నది, చూస్తాం. తప్పకుండా ఆయన వల్ల నరేంద్ర మోడీ గారికి చాలా బెనిఫిట్ జరిగింది. అలయన్స్ తీసుకొచ్చారు, ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని సీట్లు తీసుకొచ్చారు. ఇదంతా అందరికి తెలుసు. ఆంధ్రప్రదేశ్ లో డౌట్ లేదు. మీరు అడిగిన ప్రశ్న ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఏం వస్తుంది, ఎంతవరకు చేయగలరంటే తప్పకుండా ఎఫర్ట్ చేస్తున్నారు. ఈవేళ ఎఫర్ట్ అంటే ఇంకో రాష్ట్రంలోకి వెళ్ళి అక్కడ తెలుగు ప్రజలు ఉన్న చోట క్యాన్వాస్ చేస్తే ఆ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది ఎలక్షన్ తర్వాత మనకు తెలుస్తుంది. తప్పకుండా ఆయన తెలుగు వాళ్ళు ఉన్న చోట ఆయన పేరు తెలుసు. తర్వాత ఈ గ్లామర్ ఉన్నది, డిప్యూటీ సీఎం అవ్వారని. ఇవన్నీ మంచి క్రౌడ్స్ వస్తాయి. క్యాంపెయినరు 18 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నారు. మొన్న రాలేదు, 2007 నుంచి ఉన్నారు అనుకుంటున్నా నేను. 15 సంవత్సరాలు రాజకీయంలో. సో ఆయనకి ఇవన్నీ తెలుసు, పాలిటిక్స్ తెలుసు. ఫిలిమ్స్ లో నుంచి వచ్చిన వాళ్ళకి పాలిటిక్స్ కూడా ఈజీగా తెలుసు, పబ్లిక్ ఇంటరాక్షన్స్ ఇవన్నీ. కానీ ఎలక్షన్ తర్వాత మనకు తెలుస్తుంది ఈ ఇంపాక్ట్ ఎంత ఉన్నది, తిరగాల వద్దా, చారిస్మా పోతాదా అని ఆయన కూడా అసెస్ చేసుకుంటాడు. నా జ్ఞాపకం తెలంగాణలో ఆయన ఎక్కువ తిరగలేదు, ఏదో తిరిగేద్దాం బీజేపీకి అని కూడా చేయలేదంటే మనకు విన్నింగ్ ఛాన్సెస్ ఉండాలి, లేకపోతే ఉన్న చారిస్మా దెబ్బతింటాలి. ఎలక్షన్స్ అనగానే చాలా కేర్ఫుల్ గా దిగాలి. తర్వాత ఇంకో పెక్యూలియర్ థింగ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు పెద్ద టాల్ లీడర్, తెలుగు లీడరు, అలయన్స్ పార్ట్నరు, కానీ ఆయన ఇన్వైట్ చేయలేదు. అది కూడా మనం పొలిటికల్ గా అసెస్ చేసుకోవాలి. మహారాష్ట్రలో ఇన్వైట్ చేయలేదు. జార్ఖండ్ లో తెలుగు పాపులేషన్ ఉన్నారు. చాయ్ భాష, ఈ భాష, ఎప్పుడో లేబర్ గా వెళ్ళిన వాళ్ళు సెటిల్ అవ్వారు. ఇంకా తెలుగు సంబంధాలు ఉన్నాయి, తెలుగు మాట్లాడతారు, పిలవలేదు. అంటే ఆయన హెల్ప్ తీసుకోవటం అనవసరం అనుకున్నారేమో. పవన్ కళ్యాణ్ ఉంటే చాలని ఆ పాలిటిక్స్ చేసుకుంటారు. ఎలక్షన్స్ అవ్వాక ఆయన కూడా అసెస్ చేసుకుంటాడు. ఆయన ఎక్కడో అంటూ నేను విన్నా, నేను ప్రతి యాక్షన్ ని తర్వాత నేను అనలైజ్ చేస్తా, మంచి పని చేశానో తప్పు పని చేశానో అనలైజ్ చేస్తాను ఎక్కడో అంటూ నేను విన్నా. సో ఆయన ఒక థింకింగ్ పొలిటీషియన్ కనుక తప్పకుండా ఆయన ఇంపాక్ట్ ఎంత ఉన్నది, ఆ రూట్ మీద వెళితే పొలిటికల్ గా మనం ఇమేజ్ దెబ్బతింది కదా అని అసెస్ చేసుకుంటారు. ఉరుకునే దిగేసి లోతు ఎంత ఉన్నది చూసే మనిషి కాదు. అది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ ఏం చేస్తారు, మహారాష్ట్ర తర్వాత ఆ సైడ్ స్టేట్స్ తెలుగు ఉన్న చోట తిరిగారు, అది కొంచెం సక్సెస్ఫుల్ గా ఉంటే మిగతా స్టేట్స్ లో కూడా వాడుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు నవంబర్ 24 వరకు ఆగి చూడాలి ఎలాంటి ఇంపాక్ట్. పుల్లారావు గారు, మన తెలుగు రాష్ట్రాల రాజకీయాలు వేరు, మిగతా రాష్ట్రాల్లో రాజకీయాలు వేరు. ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రము ఒక్కొక్క దాని మీద డిపెండ్ అయ్యి క్యాష్ పాలిటిక్స్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న పర్సన్స్ని కావచ్చు, చాలా రకాల ఎలిమెంట్స్ ఉంటాయి. కాబట్టి మనకు పవన్ కళ్యాణ్ మన తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేనిది. ఈ రిజల్ట్ తోటి ఆబ్వియస్గా మొన్న తమిళనాడులో వెళ్ళి ఆయన మాట్లాడిన తర్వాత అక్కడ వచ్చిన రెస్పాన్స్ మనం చూడడం జరిగింది. అక్కడ తమిళంలో మాట్లాడి అక్కడ ఆకట్టుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే రేణు దేశాయ్ పిల్లలతో ఆయన మరాఠీలో మాట్లాడతారు. రేపు మహారాష్ట్ర క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు ఆయనకు మరాఠీ వచ్చు కాబట్టి అక్కడ అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ ఎంతవరకు ఫేస్ ఆఫ్ ద పార్టీ అయ్యే అవకాశం ఉంటుంది, మిగతా రాష్ట్రాల్లో అంత ఆకట్టుకునే అవకాశం ఉంటుందంటారా? ఆయన ఎలాంటి ఇమేజ్ సంపాదిస్తాడు, ఎలాంటి చారిస్మా సాధించుకుంటాడు, ఎలాంటి ఇమేజ్ కన్వే చేస్తాడు, దేశం అంతా ఒక భాష తెలియాలని కాదు కదా. ఆ ఇమేజ్ అనగానే ఆయన ఎలా పెంచుకుంటాడు, ఎలా చేస్తాడు, ఎలాంటి సలహాదారులు ఉన్నారు, ఆయన స్ట్రాటజీ ఏంటి, అన్ని చోట్లకి వెళ్ళొచ్చు, అన్ని చోట్ల ఈ కెన్ గ్రో. భాషే తెలియాలి అని కాదు, ఆయనకు ఒక ఇప్పుడు ఆయన ఎలా చేస్తారు, ఇలాగా అక్కడ ఒక సీరియస్ మ్యాన్ అని, ఒక థింకింగ్ మ్యాన్ అని ఆ రాష్ట్రాల్లో మెసేజ్ ఎలా వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్
మన అందరికి తెలుసు ప్రశాంత్ కిషోర్ అని పేరు విన్నాం కదా అందరం. ఆయన రాజకీయంలో వెళ్ళలేకపోయినా రాజకీయ పార్టీ పెట్టాడు, ఇంపాక్ట్ తీసుకొస్తున్నాడు. గెలుస్తాడో ఓడిపోతాడో చెప్పలేం, ఇంపాక్ట్ తెస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఇంటెలెక్చువల్ గా, ఆయన ఒక మేధావుగా, ధైర్యం ఉన్న మేధావుగా బీహార్ లో స్పేస్ సంపాదించుకుంటున్నాడు. అది 5% 50% నేను అంటలేదు, స్పేస్ సంపాదించుకుంటున్నాడు. మాట్లాడితే వింటున్నారు. సో ఆ స్కోప్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారికి, చేసుకుంటారు. మరి చేసుకుంటాడా, ఎలాంటి స్ట్రాటజీ అడాప్ట్ చేస్తాడు? నాకు భాష ఉన్న చోటే వెళ్తాను, తెలుగు వాళ్ళు ఉన్న చోటే వెళ్తాను, తెలుగు వాళ్ళు ఉన్న చోటే తిరుగుతాను అనకుండా ఒక నేషనల్ ఇమేజ్, ఒక ఇమేజ్ నేషనల్. ఎందుకంటే ఈవేళ సోషల్ మీడియా ద్వారా, కామన్ లాంగ్వేజెస్ ద్వారా ఈ బౌండరీస్ ఏం లేవు కదా. అందరికీ ఎవరు ఏంటో అందరికి తెలుస్తుంది. న్యూస్ పాకేస్తుంది. ఒకటి విజయవాడలో జరిగింది, బాంబేలో గంటలో తెలిసిపోతుంది. ఈ న్యూస్ అంతా సోషల్ మీడియా, ఇంటర్నెట్ ద్వారా ఇదంతా వచ్చేస్తుంది. కాబట్టి ఆయన స్ట్రాటజీ ఏంటి? ఇప్పుడు వరకు మనం ఏం చూసాం? ఎంజీఆర్ తమిళనాడుకే ఉన్నాడు, జయలలిత తమిళనాడుకి, ఏదో బెంగళూరు వెళ్ళారు, ఒక క్యాండిడేట్ పెట్టారు, ఒకసారి గెలిచారు, ఫినిష్, మరీ వెళ్ళలేదు. డిఎంకే కూడా అంతే. అందువల్ల ఈయనకి చేరస్మా ఉన్నది. నేషనల్ గా ఎలాంటి ఇమేజ్ సంపాదిస్తుందా నేషనల్, అది ఆయన ఏ రకంగా చేస్తాడు? ఏదో నేను డిప్యూటీ సీఎం అంటే కుదరదు. ఆయనకి అవకాశం ఉన్నది, ఐడియాస్ ఉన్నాయా, చేస్తారా లేకపోతే చేయరా? అది కొంచెం గ్రో అయిపోతారా? పార్టీ ఇక్కడే స్టేబిలైజ్ చేయాలి. అవన్నీ బయటకు వస్తాయి, ఆయన ఆలోచించుకుంటాడు, పెరగొచ్చు దేశం అంతా. కానీ ఆయన ఏ స్ట్రాటజీ అడాప్ట్ చేస్తాడు? అదే ఒకటంటే ఇందాక శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, స్వార్థం లేకుండా ప్రజలకు సేవ చేయాలన్న ఒక సంకల్పము, ఆ ప్రజల కోసము నిలబడాలన్న ఒక మంచి ఉద్దేశము, అది జనాల్లోకి తీసుకెళ్తుంది. అంతకు మించి ఇంకా ముఖ్య ఉద్దేశం, సదుద్దేశం ఏం కావాలనే సరే అడుగుతున్నారు. పొలిటికల్ గా ఇప్పుడు ఆ నేషనల్ వైడ్ గా ఆ పబ్లిసిటీ రావాలంటే ఈ క్వాలిటీస్ నిజంగానే సరిపోతాయా? అక్కడ వాటికి ఇవి ఎలిజిబిలిటీ అనేది మనం అనుకోవచ్చా? ఒకటి మీరు చూశారు, కేసీఆర్ అంటే నాకు చాలా గౌరవం. ఐ రెస్పెక్ట్ కేసీఆర్ పర్సనల్. ఎందుకంటే ఒక పెద్ద మనిషి, కొన్ని మంచి గుణాలు ఉన్నాయి. ఒక రకంగా చూసేవాడు, తప్పులు చేస్తే చేస్తారు, కానీ కొన్ని సాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. నాలాంటి వాడు ఆలోచన, నాలాంటి వాడు. కేసీఆర్ కూడా ట్రై చేశాడు కదా, దేశం అంతా వెళ్ళాడు కదా, బ్రహ్మాండంగా ట్రై చేశాడు కదా. జార్ఖండ్ వెళ్ళాడు, మహారాష్ట్ర వెళ్ళాడు, మీటింగ్స్ పెట్టాడు, ఏదో రకంగా థర్డ్ పార్టీ తీసుకొద్దామని కష్టపడ్డాడు. తప్పకుండా మనం సీఎంగా ఎలక్ట్ అవ్వ ఉంటే ఆయన అక్కడక్కడ పోటీ చేద్దాం, ఆయన అక్కడక్కడ ప్రజలను చూద్దాను, ఆయనకి ఆ ధైర్యంగా వెళ్ళాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇందాక శ్రీనివాస్ గారు అన్నట్టుగా క్వాలిటీస్ ఉన్నాయి. క్వాలిటీస్ చాలా, క్వాలిటీస్ అందరికీ ఉన్నాయి, మంచి క్వాలిటీస్ అందరికీ ఉన్నాయి, అందరికీ ఉన్నాయి కొన్ని మంచి క్వాలిటీస్, క్వాలిటీ చెత్త క్వాలిటీస్. రాజకీయాల్లో ఎవ్రీ లీడర్కి కొన్ని మంచి క్వాలిటీస్ ఉంటాయి. లాయల్టీస్ రివార్డ్ చేస్తారు, కష్టపడతారు, పని చేస్తారు, ఇవన్నీ ఉన్నాయి కొన్ని క్వాలిటీస్ ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి ఇతర రాష్ట్రాలని అట్రాక్ట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన తెలుగు సినిమా క్లిక్ అవుతుంది, హిందీ సినిమా క్లిక్ అవుతుందా? పవన్ కళ్యాణ్ గారు హిందీ సినిమాలో యాక్ట్ చేస్తే, హిందీ సినిమాలో హిందీ భాషే డబ్ చేయొచ్చు, హిందీయే చేయొచ్చు, యాక్ట్ చేయొచ్చు. అంటే అది యాక్సెప్టెన్స్ రావాలి అక్కడ పబ్లిక్. ఒక వ్యక్తి వారణాసిలో పవన్ కళ్యాణ్ అనగానే ఓ దీనికి ఐడెంటిఫై అవుతున్నాడు, ఇంత బోల్డ్ మ్యాన్, అది అంతవరకు మెసేజ్ పాకాలి. ఇప్పుడు మీకు నాకు మెసేజ్ పాకింది, బాగానే ఉన్నది, అది చాలదు కదా. అక్కడ పాకాలంటే ఎలాంటి మెషినరీ ఉన్నది, ఎలా మీడియాను వాడుతున్నారు, హిందీ మీడియాలో వస్తున్నారా లేకపోతే ఇంగ్లీష్ మీడియాలో వస్తున్నారా? అక్కడ ఉన్న వాళ్ళకి ఏం కాదు. ఈవేళ మీరు అక్కడ హైదరాబాద్లో కూర్చుని రేపు సాయంకాలానికి ఒక 10 కోట్ల మందికి మీ పేరు ఫేమస్ అయిపోవచ్చు. ఎందుకంటే మీడియా అలా మోసేస్తారు, మీడియా అలా తీసుకెళ్ళిపోతారు. ఓ సత్య ఆ వ్యక్తి ఉన్నాడా, ఆ వ్యక్తి పేరు అదా, వెళ్ళిపోతారు. అది సాలిడ్ అవ్వాలి ఇమేజ్. ఒక ప్రోడక్ట్ మీరు ఫర్ ఎగ్జాంపుల్, అంటే నేను కన్జ్యూమర్ ప్రోడక్ట్తో కంపేర్ చేయట్లేదు, ఒక ప్రోడక్ట్ ఉన్నది కన్జ్యూమర్ ప్రోడక్ట్, ఒక టూత్ పేస్ట్ అనుకోండి, ఎలా రిలయబిలిటీ ఉన్నదా, క్వాలిటీ, డెటాల్, ఆ క్వాలిటీ ఇది చూసుకో. బ్రాండ్ అంటారు, ఆ బ్రాండ్ ఆయన సంపాదించుకోగలరు దేశం అంతా. ఇందాక వారు చెప్పిన శ్రీనివాస్ గారు, ఈ బ్రాండ్ ఉన్నది, ఆ బ్రాండ్ సంపాదించుకోవాలి, ఆ బ్రాండ్ తెచ్చుకోవాలి. నరేంద్ర మోడీ బ్రాండ్ తెచ్చుకున్నారు, అందుకనే జనం అందరూ వినటానికి వస్తారు. తమిళనాడులో వస్తున్నారు, కర్ణాటకలో వస్తున్నారు, తెలంగాణ, ఆంధ్ర, కేరళ వస్తున్నారు, భాష తెలియపోయింది. అస్సాం సరే హిందీ అండర్స్టాండ్ చేసుకుంటారు. సో ఆ బ్రాండ్ అనేది
ఆయన డెవలప్ చేసుకోవాలి, ఆ బ్రాండ్ అందరికి తెలియాలి. ఆ బ్రాండ్ ఎంతవరకు ఉన్నది? ఆంధ్రప్రదేశ్ వరకు మరి 100% శ్రీనివాస్ ఉన్నది. గారిని అడగాలి, ఎందుకంటే నిజంగా రెండు తెలుగు రాష్ట్రాలకైతే పవన్ కళ్యాణ్ ఒక బ్రాండ్, దాని గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీనివాస్ గారు, పుల్లారావు గారు అయితే ఒక మంచి వాలిడ్ పాయింట్ తీసుకొచ్చారు. ఎందుకంటే నేషనల్ వైడ్ గా ఒక ఎలివేషన్ అనేది అని అంటే సరే, ప్రధాని మోదీ నుంచి దిక్సూచి రాబోయే రోజుల్లో అనేది ఎంత వెళ్తున్నా ఒక బ్రాండింగ్ అనేది ఆయన ఎంతవరకు ఎలివేట్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే తెలుగు